వావ్! వాట్ ఏ కోయిన్సిడెన్స్ అనిపించే రేర్ రియాలిటీ ఏంటంటే 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికి ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ నేమ్ ఫ్రెండ్స్ ఫరెవర్ అని ఉంటది. సీరియస్‌గా ట్రిప్ ప్లాన్ చేయడం, సిల్లీ సాకులు చెప్పి ట్రిప్‌ని తుస్ అనిపించడం. ఈ స్పెషల్ టాలెంట్ మా ఒక్క గ్రూప్‌కే ఉందనుకున్నాను. కానీ అది యూనివర్సల్ ప్రాబ్లమ్ అని నేను ఒక వీడియోకొచ్చిన కమెంట్స్ చదివాక అర్థమైంది. ఈ గ్రూప్ నేమ్ ఫ్రెండ్స్ ఫరెవర్ అని ఉంటది. ఫ్రెండ్స్ ఓకే గానీ ఎవరిలో ఎవరున్నారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఎవడికీ తెలీదు. అందుకే మా గ్రూప్‌లో గెట్ టుగెదర్ అనే చాప్టరే లేదు. దాన్ని ఆల్రెడీ ఎప్పుడో చాయిస్‌లో వదిలేసాం. నాకు అప్పుడప్పుడు మా క్లాస్‌మేట్స్ అందరూ ఇంగ్లీష్ కాపీ కొట్టి పాస్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా గ్రూప్‌లో ఒక్కరు కూడా గెట్ టుగెదర్ అనే పదానికి స్పెల్లింగ్ రాదు. ఒకవేళ వచ్చుంటే గ్రూప్‌లో ఒక్కసారైనా వాడేవారు కదా! వేలతో కాకుండా ఊరికే లెక్కేస్తేనే మా 10వ తరగతి పాస్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మా వాళ్ళు గెట్ టుగెదర్ ప్లాన్ చేసేసరికి మా పిల్లలు 10వ తరగతి కూడా పాస్ అయిపోయేలా ఉన్నారు. అవును, మీ 10థ్ క్లాస్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? గెట్ టుగెదర్ అయ్యిందా? ఇంకా మాలాగానే ప్లాన్ చేస్తూనే ఉన్నారా? కమెంట్ చేయండి. ఇంతకీ ఈ వీడియో వచ్చేసరికి క్యారమిల్ మైసూర్ పాక్ అయితే చేశాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి.